డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రేమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే సెక్యూరిటీ కంట్రోల్కి సంబంధించి రెండవ రకం. సో మన టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. చాలామంది ఛానల్లోకి వచ్చి యూట్యూబ్ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆల్రెడీ గన సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియో అన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదిపోతే అలాగే ఈ ఛానల్ని మీరు చాలా అందరికీ షేర్ చేయండి. ఓకే. అదిపోతే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో కానీ స్కిప్ చేసినట్లయితే మీకు ఆ పాయింట్ వరకే మీకు ఆ టాపిక్ అర్థమవుతుంది. తర్వాత మిగతా భాగం మీకు ఏం అర్థం కాదు. అంటే హాఫ్ నాలెడ్జి. అలా కాకుండా మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. చూడండి, మనం కాలేజ్కి వెళ్తే అకాడమిక్ క్వాలిఫికేషన్, మనం దానికోసం వెళ్తాం కాలేజ్కి. దాంట్లో కనీసం 2 అవర్స్ 3 అవర్స్ కూర్చుంటాం కాలేజీ. అలా ఇక్కడ మనం నేర్చుకునేది టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్. అంటే టాలీ ప్రైమ్ జిఎస్టి ప్రొఫెషనల్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నాం. అలాంటప్పుడు దీనికోసం మనం టైం స్పెండ్ చేద్దాం. కాబట్టి కనీసం ఒక వీడియో 40 మినిట్స్ 50 మినిట్స్ ఉంటుంది, లేదు మ్యాక్సిమం 1 ఇయర్ లోపలే ఉంటుంది, 1 అవర్ లోపలే ఉంటుంది కదా. అలాంటప్పుడు అంత టైం స్పెండ్ చేసి 30 మినిట్స్ 40 మినిట్స్ 50 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు చేసి పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ టాపిక్ పూర్తిగా అర్థమవుతుంది, మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆ లైక్ చేసినట్లయితే ఈ యొక్క యూట్యూబ్ వాళ్ళు ఈ యొక్క వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అందువల్ల చాలా మంది ఈ టాపిక్ని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సరేనా? నా మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నిన్న మనం ఈ సెక్యూరిటీ అంటే డేటా సెక్యూరిటీ లేదా డేటా సెక్యూరిటీ కంట్రోల్ అంటాం, సెక్యూరిటీ అంటాం. దీనికి మన డేటా అంటే మన కంపెనీ, మన యొక్క టాలీలో ఉండే కంపెనీలోనే ఈ కంపెనీలు వాటిలో ఉండే డేటాకి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడానికి మనకి 2 రకాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. మొట్టమొదటిది సెక్యూరిటీ కంట్రీలో ఈ యొక్క టాలీ వాల్ట్ పాస్వర్డ్ని మనం ఏర్పాటు చేసుకోవడం, సెట్ చేయడం. ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే టాలీ డేటా అంటే టాలీ పేరు అవన్నీ కూడా ఎన్క్రిప్ట్ అయిపోతాయి, ఎన్క్రిప్ట్ అవుతాయి. ఎన్క్రిప్ట్ కావడం అంటే అవి పేరు కనిపించకుండా స్టార్స్ రూపంలో ఉంటుంది. అలాగే పీరియడ్ కూడా కనిపిస్తుంది, ఓన్లీ డేట్ మాత్రమే కనిపిస్తుంది. వేరే వాళ్ళు ఎవరైనా అదేదో కంపెనీ తెలియకుండా ఎవరెవరు ఓపెన్ చేయడానికి వీలుండదు. ఇది మొదటి భాగం. రెండవది వచ్చి మనం నేర్చుకునేది రెండవది వచ్చి ఇట్లా మనం తీసుకున్నప్పుడు ఇది ఈ యొక్క నంబర్ ఉన్నప్పుడు ఇలాగ చాలా ఉన్నప్పుడు మనం పొరపాటు పడి మనం డేటా మర్చిపోయినామంటే ఈ పాస్వర్డ్, దీని టాలీ వాల్ట్ పాస్వర్డ్ మర్చిపోతే ఇంకా ఆ టాలీ వాల్ట్ ఆ యొక్క కంపెనీ డేటా ఇంకా మనకి యాక్సెస్ కాదు, మనం ఇంకా అది ఓపెన్ చేయలేము, మొత్తం పోయినట్టే కదా. అది రెండవ రకం ఏంటంటే ఎన్క్రిప్ట్ కాకుండా సింపుల్గా కంపెనీలో ఎంటర్ అవ్వాలంటే ఎవరైనా సరే మనమైనా సరే కంపెనీలో ఎంటర్ అవ్వాలంటే దానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేస్తే ఎవరంటే వాళ్ళు యూజర్ దాన్ని యాక్సెస్ చేయలేరు. అంటే ఎవరైనా యూజర్, మనమైనా సరే వేరే వాళ్ళైనా ఎవరైనా యూజరు మన యొక్క కంపెనీ దాంట్లో డేటాని యాక్సెస్ చేయడాన్ని కంట్రోల్ చేయడం, దాన్నే యూజర్ యాక్సెస్ కంట్రోల్ అంటాం. సో యూజర్ యాక్సెస్ కంట్రోల్కి అంటే యూజర్ ఎవరు యాక్సెస్ చేయకుండా కంట్రోల్ చేయడానికి దానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్, కంపెనీ పేరు అనేది తెలుస్తుంటాయి. చూడండి, ఈ విధంగా కంపెనీ పేర్లు అన్నీ ఇలాగే ఉంటాయి. కంపెనీ పేర్లు, నంబరు, పీరియడ్ అన్నీ ఉంటుంది. కానీ దీంట్లోకి ఎంటర్ కావాలంటే క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎంటర్ కాకుండా దానికి ఒక యూజర్ నేము పాస్వర్డ్ని సెట్ చేయాలి. సో సెట్ చేయాలంటే దీనిలాగే సెట్ చేసామంటే దాన్ని చేంజ్ చేయొచ్చు, అలాగే రిమూవ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం సెట్ చేసామంటే ఆ 2 యూజర్ నేమ్ పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు, యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం డిలీట్ చేయొచ్చు. కానీ సెట్ చేసిన తర్వాత సెట్ చేయడం డిలీట్ చేయడం రెండు ఒకటే. కానీ ఇక్కడ ఆల్టర్ చేసేటప్పుడు అంటే చేంజ్ చేసేటప్పుడు
రెండు చేంజ్ చేయొచ్చు, రెండు యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు చేంజ్ చేయొచ్చు. కానీ రెండిట్లో ఏదైనా ఒక్కటే చేంజ్ చేయొచ్చు. పాస్వర్డ్ ఒక్కటే చేంజ్ చేయొచ్చు, లేదా యూజర్ నేమ్ ఒకటే చేంజ్ చేయొచ్చు. అంతేగాని ఒకదాన్ని చేంజ్ చేసి రెండవ దాన్ని అలాగే పనిచేయదు అనమాట. అలా అంటే ఒక్కదాన్ని మనం చేంజ్ చేయొచ్చు. అట్లా కాకుండా ఒకదాన్ని చేంజ్ చేసి రిమూవ్ చేసేటప్పుడు మాత్రం రెండు రిమూవ్ చేయాలి. రెండు సెట్ చేస్తాం, రెండు రిమూవ్ చేస్తాం. చేంజ్ చేసేటప్పుడు మాత్రం రెండు చేంజ్ చేయొచ్చు, రెండిట్లో ఏదైనా ఒకటైనా చేంజ్ చేయొచ్చు. రిమూవ్ చేసేటప్పుడు ఒకదాన్ని రిమూవ్ చేయాలి, ఒకదాన్ని రిమూవ్ చేస్తే రెండోది పని చేయదు. అంతేనా? కాబట్టి ఇది ఈ విధంగా మనం ఎలా ఈ యొక్క ఈ యొక్క ఇది 1 మినిట్ ఈ ఎలా మనం ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటాం. యూజర్ యాక్సెస్ కంట్రోల్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎలా సెట్ చేయాలి, ఆల్టర్ చేయాలి అంటే చేంజ్ చేయాలి, అలాగే ఎలా రిమూవ్ చేయాలి ఇది నేర్చుకుంటాం. చూడండి, నేను టాలీకి వెళ్తే ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఎస్వి ఎంటర్ప్రైజ్ టాలీ సెక్యూరిటీ కంపెనీ పేరు మార్చాలి. దీంట్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎలా టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం ఎలా టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయాలని నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ టాలీ వాల్ట్ పాస్వర్డ్ని సెట్ చేసుకొని ఉన్నా లేకుండా అసలు టాలీ పాస్వర్డ్ని సెట్ చేసుకోకపోయినా ఇప్పుడు మనం ఈ యూజర్ యాక్సెస్ కంట్రోల్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే యూజర్ నేమ్ ఆ పాస్వర్డ్ చేయడాన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. ఇప్పుడు వచ్చి యూజర్ యాక్సెస్ కంట్రోల్, యూజర్స్ ఎవరు యాక్సెస్ చేయకుండా కంట్రోల్ చేయడానికి మనం చేసేదాన్ని ఏమంటాం అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటాం. దాన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేయడాన్ని యూజర్ యాక్సెస్ కంట్రోల్ అంటాం. చూడండి, ఏ కంపెనీ తీసుకున్నా సరే దీంట్లో ఇక్కడ ఇప్పుడు మనం ఇది కూడా అంతే. ఇప్పుడు కొత్తగా మనం క్రియేట్ చేసిన కంపెనీ, ఇప్పుడు చూడండి ఇక్కడ దీంట్లో ఇది వస్తాను, ఇక్కడ వస్తాను F12 తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కంపెనీ. ఇప్పుడు దీంట్లో మనం చేసేటప్పుడు దీంట్లో కూడా కొత్త కంపెనీ, కొత్తగా క్రియేట్ చేసిన కంపెనీలు అయితే ఎలా చేయాలి, ఇంకా క్రియేట్ అయిన తర్వాత ఇంకేంటి ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం. ఫస్ట్ సపోజ్ ఇదే కంపెనీ, ఇదే టాలీ సెక్యూరిటీ కంపెనీ మనం కొత్తగా ఇందాక చేసాం కదా దీని ముందు వీడియోలో, అలా క్రియేట్ చేసాం అనుకుంటాం. క్రియేట్ చేస్తే ఇలాగే క్రియేట్ చేస్తాం. ఇలాగే క్రియేట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, మనం కొత్తగా దాంట్లో ఓపెన్ చేద్దాం, దీనికి కొత్తగా క్రియేట్ చేద్దాం. ఎందుకంటే దీన్ని తీసేసి కొత్తగా క్రియేట్ చేద్దాం. ఓకే, టాలీ సెక్యూరిటీ కంపెనీ డిలీట్ చేసి ఇప్పుడు టాలీ సెక్యూరిటీ కంపెనీ మనం క్రియేట్ చేస్తున్నాం. చూడండి, టాలీ సెక్యూరిటీ కంపెనీ ఓకే తీసుకున్నాం. సో హైదరాబాద్ అని తీసుకున్నాం. హైదరాబాద్ ఇది వచ్చి తెలంగాణ, ఇండియా 5,38,000 అనుకుందాం, తీసుకున్నా. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మనం చేసాం కదా, టాలీ వాల్ట్ పాస్వర్డ్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, దాన్ని సెట్ చేయొచ్చు, సెట్ చేయకపోవచ్చు. దాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ దాన్ని కూడా చేద్దాం మనం ఒకసారి. ఇక్కడ ఏం చేద్దామంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్ కూడా సెట్ చేద్దాం. టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఫర్ ఎన్క్రిప్షన్ ఆఫ్ డేటా, దీన్ని ఎస్ చేస్తే యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ ఇది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కొత్తది కాబట్టి ఇక్కడే సెట్ చేయాలి. కొత్తదైతే ఎస్ తీసుకొని ఇక్కడ 1 2 3 4 1 2 3 4 అని మనం ఇస్తాం. ఇలా మనం సెట్ చేయొచ్చు. సెట్ చేసిన తర్వాత ఇది కాకుండా దీని తర్వాత రెండవది ఏంది, ఇది మనం కావాలంటే సెట్ చేయొచ్చు, లేదంటే లేదు. కాబట్టి దీన్ని మనం నో పెట్టామంటే మనం సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నో పెడితే ఏంటంటే కొత్త కంపెనీకి ఇలా వస్తుంది, సెట్ చేయొచ్చు, సెట్ చేయకపోవచ్చు. అది వదిలేసి నెక్స్ట్ ఇంకోటి ఉంది. రెండవది వచ్చి మనకి చూడండి, యూజర్ యాక్సెస్ కంట్రోల్. దీన్ని మనం ఎస్ చేసినట్లయితే యాక్సెస్ చేస్తే నెక్స్ట్ రెండవది వస్తుంది, యూజర్ యాక్సెస్ కంట్రోల్ అన్న కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. దీన్ని ఎస్ చేసినట్లయితే చేస్తే దీంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అవుతుంది. యూజర్ నేమ్ ఏమైనా సరే నేను అడ్మిన్ అని ఇస్తాను. అడ్మిన్ పాస్వర్డ్ 1 2 3 4 అలాగే 1 2 3 4 ఇచ్చాను, అయిపోయింది. చూడండి, ఇది కూడా అంతే. ఫర్గెటింగ్ యువర్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా ఇన్యాక్సెసిబుల్. పాస్వర్డ్ మర్చిపోతే
ఈ డేటా అంటే కంపెనీ, మనకి యాక్సెస్ కాదు అని తీసుకుంటున్నాం. ఇది ఇప్పుడు మనం చేసాం, ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని మాత్రమే సెట్ చేసాం, దీన్ని సెట్ చేయాల. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది అయిన తర్వాత కొత్తది క్రియేట్ చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తున్నాం, మనం F11 ఫీచర్స్కి వెళ్తాం. కానీ ఇక్కడ చూడండి, ఇది సెట్ చేసాం అనుకో, అది సెట్ చేస్తాం, ఇది కూడా సెట్ చేస్తే మనం F11 ఫీచర్స్కి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఇది సెట్ చేసాం అనుకోండి, ఇది సెట్ చేసాం, ఇది కూడా సెట్ చేసాం అనుకోండి, 1 2 3 4, 1 2 3 4, దీన్ని కూడా సెట్ చేసాం. F11 ఫీచర్స్, F12 సెట్ చేసి దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు ఇది కూడా అడిగింది, దీన్ని కూడా సెట్ చేసాం. చూడండి, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రెండు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇది యాక్టివ్గా ఉంటుంది, ఇది యాక్టివ్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాం, F11 ఫీచర్స్కి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏంటి, ఫస్ట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది, దాన్ని ఇవ్వాలి. దాన్ని ఇస్తే తర్వాత దీన్ని అడుగుతుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అది కానీ లేకపోతే దాన్ని కానీ సెట్ చేయకుంటే డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ తర్వాతనే మనం ఫీచర్స్కి వెళ్తాము. అర్థమైందా? అది ఉంటే, అది లేకపోతే ఇది ఒకటే, అది ఉంటే ముందు అది అడుగుతుంది, తర్వాత ఇది. దాన్ని మాత్రం నో పెడదాం, ఎస్ పెడతాం ప్రస్తుతానికి. పెట్టి యాక్సెప్ట్ చేసాం. చూడండి, పాస్వర్డ్ డస్ నాట్ మ్యాచ్. ఓహో, 1 2 3 4 ఓకే, తీసుకుంటే యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇది అడుగుతుంది, ఏంటి, టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3 4. అది ఇస్తేనే కరెక్ట్గా. నెక్స్ట్ మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. టాలీ వాల్ట్ పాస్వర్డ్ లేకపోతే అప్పుడు టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడగదు, డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఏమి ఇచ్చాం, మన అడ్మిన్ అని ఇచ్చాం. ఈ యూజర్ నేమ్ మాత్రం కేస్ సెన్సిటివ్ కాదు, అడ్మిన్ అని ఇచ్చాం. ఈ విధంగా ఇక్కడ మనం క్యాపిటల్ ఇచ్చినా సరే, అడ్మిన్ అని ఇచ్చాం. ఇక్కడ ఇటు క్యాపిటల్ ఇచ్చాం అనుకో, క్యాపిటల్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, కేసు సెన్సిటివ్. అక్కడ క్యాపిటల్ ఇచ్చాం, ఇక్కడ లోయర్ ఇచ్చినా, క్యాపిటల్ ఇచ్చినా, అక్కడ లోయర్ ఇచ్చినప్పుడు ఇక్కడ లోయర్ ఇచ్చినా, ఎట్లా ఇచ్చినా సరే కేస్ సెన్సిటివ్ కాదు. కానీ పాస్వర్డ్ మాత్రం నేను నంబర్లు ఇచ్చా, మనం రకరకాలుగా ఇచ్చుకోవచ్చు, అది మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి. 1 2 3 4, దానికి దీనికి రెండుకి అదే ఇచ్చాను, 1 2 3 4. సో ఈ విధంగా అయింది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, మనకు కావాల్సింది తీసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చూడండి, ఇప్పుడు మనం క్లోజ్ చేద్దాం దీన్ని, అంటే దీన్ని మనం ఏమంటున్నాం, షట్ చేసాం. ఇప్పుడు చూడండి, 13 పాతది అనుకుంటా, ఇది ఉంది. దీన్ని తీసుకుంటే చూడండి, టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3 4 అడిగితే ఇక్కడ అడ్మిన్ 1 2 3 4. సో టాలీ కంపెనీ అయిపోయింది. అర్థమైంది? అట్లా రెండు అడుగుతుంది, రెండు ఉంటే, ఒకటే ఉంటే ఒకటే అడుగుతుంది. సో మనం కొత్తది క్రియేట్ చేసి తర్వాత నుంచి ఇప్పుడు నెక్స్ట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ నేర్చుకున్నాం, ఒకసారి క్రియేట్ చేసి తర్వాత ఎగ్జిస్టింగ్ కంపెనీ అయిపోతుంది. అలాగే దీనికి చూడండి, ఇంకొక కంపెనీ ఉంది కదా, ఇంకొక కంపెనీ వచ్చి ఇంకొకటి తీసుకుంటాం, ఇంకొకటి తీసుకొని ఎస్వి ఎంటర్ప్రైజెస్, అది వచ్చి క్రియేట్ చేసాం. ఇది ఎగ్జిస్టింగ్ కంపెనీ కదా, ఎగ్జిస్టింగ్ కంపెనీకి ఎలా చేయాలి? సో ఎగ్జిస్టింగ్ కంపెనీకి ఎలా చేయాలంటే ఫస్ట్ది మాత్రం ఖచ్చితంగా మనం క్రియేట్ చేసిన పేజీలోనే చేయాలి, ఫస్ట్ది మాత్రం. నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ది మాత్రం క్రియేట్ కంపెనీలోనే చేయాలి, లోపల చేసి దాంట్లేదు. ఏంటి, మనం సెట్ చేయాలన్నా, ఆల్టర్ చేయాలన్నా, అలాగే డిలీట్ అంటే సెట్, చేంజ్, తర్వాత రిమూవ్ అన్నీ కూడా మనం ఏంటంటే కొత్త దానికి మాత్రం సెట్ చేయడం మాత్రం మనం క్రియేట్ పేజీలో చేయాలి. తర్వాత ఇంకా తర్వాత ఎగ్జిస్టింగ్ కంపెనీ అవ్వదు. ఎగ్జిస్టింగ్ కంపెనీకి సెట్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా సరే మనం ఎక్కడ ముందు టాలీ వాల్ట్ ఏం చేసేవాళ్ళం, క్రియేట్ చేసేవాడు అక్కడ మిగతా ఇక్కడికి వచ్చి టాలీ వాల్ట్ అనే దానికి వెళ్ళి ఇక్కడ మనం చేసేవాళ్ళం కదా, ఏం చేయాలని ఇక్కడ చేయడం. కానీ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం సెట్ చేసాం, సెట్ చేయడం ఎగ్జిస్టింగ్ కంపెనీగా కొత్త కంపెనీకి ఇక్కడే చేస్తాం ఖచ్చితంగా. ఎగ్జిస్టింగ్ కంపెనీకి ఖచ్చితంగా క్రియేట్ పేజీలో చేయాలి, కొత్త కంపెనీకి క్రియేట్ పేజీలో చేయాలి. సో ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే క్రియేట్ చేయాలన్నా, ఆల్టర్ అంటే చేంజ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఇది మొత్తం మనం ఇక్కడే చేస్తాం. మనం ఇక్కడ ఈ ఆల్టర్ పేజ్ ఉంది కదా, కంపెనీ ఈ ఆల్టర్ పేజ్ ఉంది కదా, ఈ పేజీలో ఇక్కడే చేయొచ్చు. ఏం చేయాలన్నా సరే కొత్త కంపెనీ యాక్సెస్ మన ఇది వచ్చి కదా. ఇప్పుడు చూడండి, మనం ఒక F12లో ఇచ్చామంటే
అన్ని కంపెనీస్కి వచ్చేసి అన్ని కంపెనీలో చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం కొత్తగా ఇవ్వాలన్నా ఇక్కడే ఇవ్వచ్చు, చేంజ్ చేయాలన్నా ఇక్కడే చేయొచ్చు, అలాగే చేంజ్ చేయాలన్నా ఇక్కడే చేయొచ్చు, అలాగే రిమూవ్ చేయాలన్నా ఇక్కడే చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ కంపెనీకి, కొత్త కంపెనీకి ఓన్లీ సెట్టింగ్ మాత్రం ఇక్కడ, మిగతాంతా ఇక్కడ సెట్టింగ్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడే చేయాలి. కానీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి ఇక్కడ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడికి వెళ్ళి ఆల్ట్కే వెళ్ళి సెక్యూరిటీ అని ఉంది, దీనికి వెళ్ళి మనం చేయొచ్చు. సరేనా, దీనికి వెళ్ళి మనం చేయొచ్చు, ఇక్కడ కూడా చేయొచ్చు. చూడండి ఇప్పుడు మనం దీంట్లో ఇది ఉంది, ఇది ఒకటి ఉంది, అలాగే ఇది ఒకటి ఉంది, ఇది 2 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఇప్పుడు 2 కంపెనీలు ఉన్నాయి కదా మనకి. ఈ 2 కంపెనీలలో మనం ఇప్పుడు ఏం చేసినాం, 2 కంపెనీలకి మనం ఇక్కడ షేర్ చేసాం. ఏంటి, మనం ఇక్కడ కంపెనీని దాంట్లో మనం క్రియేట్ చేసాం, ఇది చేసాం. సరేనా, ఇప్పుడు ఈ కంపెనీ తీసుకుంటాం, ఇప్పుడు ఎస్వి కంపెనీ తీసుకుంటాం. దీంట్లో కూడా మనం సెట్ చేసామో లేదో చూద్దాం. దీంట్లో కూడా ఎస్వి కంపెనీ చూస్తే దీంట్లో చేయలేం మనం. దీన్ని మాత్రం అది చేసి రెండోసారి ఇక్కడ చేసేదానికి లేదు, అది ఆల్రెడీ చేసి ఉంటే అక్కడ చేసి ఉంటాం, అది ఉంటే అది అడుగుతుంది. ఇప్పుడు అది మనం సెట్ చేయాల, తీసేసాం కదా, అది ఇప్పుడు ఇది ఒకటే తీసుకున్నాం, ఎస్ తీసుకున్నాం, దీనికి టాలీ అని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ అని తీసుకున్నాం, దీనికి 1 2 3 4 తీసుకుందాం, 1 2 3 4 1 2 3 4. సో దానికేమో ఆ కంపెనీకి ఏమో యూజర్ అడ్మిన్, దీనికి యూజర్ టాలీ, పాస్వర్డ్ ఉంటుంది ఒకటే తీసుకున్నాం, అదే వాలెట్ అనమాట. తీసుకుంటే ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఆల్రెడీ ఓపెన్లో ఉంది కదా, అందువల్ల అడగట్లేదు. ఇదే దీన్ని, అదే ఈ కంపెనీని మనం చూడండి, ఇప్పుడు దీన్ని ఆల్ట్ కంట్రోల్ F3 తీసి దీన్ని మనం షట్ చేసాం. ఇప్పుడు ఓపెన్ చేసామంటే ఏంటది, ఎస్వి ఎంటర్ప్రైజెస్ కదా, ఎస్వి ఎంటర్ప్రైజెస్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకి అడుగుతుంది. ఎస్వి ఎంటర్ప్రైజెస్కి ఏంది, టాలీ, మనం స్మాల్ లెటర్స్ తీసుకున్నా ఓకే, టాలీ 1 2 3 4 తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఈ కంపెనీకి మాత్రం మనం ఏం చేస్తున్నాం, ఈ కంపెనీకి మనం చూడండి, ఈ కంపెనీది షట్ చేసేస్తాం, టాలీ దీన్ని షట్ చేస్తే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చూడండి నంబర్ 14 కదా, ఇది మనం టాలీ పాస్వర్డ్, టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉంది, యూజర్ నేమ్ ఉంది. కాబట్టి క్లిక్ చేస్తే ఫస్ట్ టాలీ పాస్వర్డ్ అడుగుతుంది, టాలీ వాల్ట్, దాని తర్వాత అడ్మిన్ 1 2 3 4 ఇది అడుగుతుంది. ఇట్లా ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే, మనకి అది వద్దు, మనకి దాని గురించి వద్దు, ఇంక మనకి మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీంట్లో టాలీ దాంట్లో దీన్ని తీసేద్దాం, అది వద్దు. ఓకే, అది సెట్ చేసాం కదా, అది మనం అది సెట్, ఈ టాలీ కంపెనీలో ఇది సెట్ చేయాల, దీంట్లో మాత్రం సెట్ చేస్తే దీంట్లో సెట్ చేసినాం. కాబట్టి ఏం చేస్తాం, దీంట్లో చూడండి ఇక్కడ ఇది ఈ టాలీ దాంట్లో మనం ఏం చేద్దామంటే, ఈ టాలీ కంపెనీలో మనం ఆల్రెడీ సెట్ చేసినాం. ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ తీసుకొని ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3 4 తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయకుండా వదిలేస్తే ఇది అయిపోతుంది. ఎస్ తీసుకుంటాం, ఇది కాపీ కావాలన్నో చేసుకునేస్తే అయిపోయింది. ఇప్పుడు అడ్మిన్ ఒట్టి చూడండి 2 ఇచ్చున్నాం కదా, 2 ఇస్తే దాన్ని మనం తీసేసాం, ఏంటి టాలీ వాల్ట్ పాస్వర్డ్ని రిమూవ్ చేసేసాం, ఇది మాత్రం ఉంది. కాబట్టి ఇది మాత్రం ఇది తీసుకుంటుంది. ఓకేనా, సో ఈ విధంగా దీనికి అడ్మిన్, దీనికి టాలీ. సో ఇప్పుడు రెండిట్లో మనం ఏం చేసినాం, 2 తీసేద్దాం, ఎందుకంటే మనం రెండిట్లో టాలీ వాల్ట్ పాస్వర్డ్ లేదు, ఉంటే ముందు అది అడుగుతుంది, తర్వాత ఇది అడుగుతుంది, లేదు కాబట్టి 2 మనకి కింద ఉన్నాయి. ఈ రెండిటికి మనం ఇప్పుడు ఏం చేసాం, ఇది మాత్రమే ఎస్వి దానికి వచ్చి టాలీ 1 2 3 4 ఇది ఒక ఎక్స్ అయింది. రెండవది చూడండి ఇక్కడ పేరు చూడండి, ఇది నేము నంబరు పీరియడ్ అంతా అలాగే ఉంటుంది. మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ అయితే ఎంట్రీకి పోతుంది, ఇదైతే ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చుంటాం, దాన్ని యాక్సెస్ చేయాలని క్లిక్ చేస్తే యాక్సెస్ చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. కానీ ఇక్కడ టాలీ సెలెక్ట్ కంపెనీ పేరు మాత్రం పేరు అన్ని మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి. అది మనం డిలీట్ మనం యాక్సెస్ చేస్తే మాత్రం యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఎస్వి ఎంటర్ప్రైజ్ తర్వాత ఇది తీసుకున్నాం, ఇది తీసుకుంటే దీనికి టాలీ అని ఇచ్చినాం కదా, టాలీ 1 2 3 4. సో ఇది సారీ టాలీ అనా, ఎస్వి దానికి టాలీ. సో జోహో దీనికి వచ్చి అడ్మిన్ కదా, అడ్మిన్ 1 2 3 4 వచ్చేసింది. సో ఈ మాదిరిగా ఓన్లీ అడుగుతుంది. ఈ విధంగా మనం ప్రతిసారి ఎప్పుడు యాక్సెస్ చేసినా సరే అది డీటెయిల్స్లో దీంట్లో కంపెనీ డేటాబేస్లో మాత్రం ఇలా ఎన్క్రిప్ట్ కాదు, అది ఓల్డ్ పాస్వర్డ్ టాలీ వాల్ట్లోనే, దీనికి మాత్రం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనం యాక్సెస్ చేస్తే ఇప్పుడు ఇవి ఉన్నాయి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతాయి, ఈ 2 ఓపెన్ కావు, అదేంది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు వీటిని
చేంజ్ చేయాలంటే ఎలా? ఏదైనా ఒకటి తీసుకున్నాం చాలు దీంట్లో. ఒకటి తీసుకొని చేంజ్ చేయాలంటే ఎలా? చేంజ్ చేయాలంటే మనం ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, ఆల్టర్కి వెళ్ళి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ చేయొచ్చు, లేకపోతే ఇది ఉంది కదా ఇక్కడ, ఇక్కడ చూడండి టాలీ వాళ్ళకి సెక్యూరిటీ ఉంది, ఇక్కడ సెక్యూరిటీకి వెళ్ళి ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ కూడా చేయొచ్చు. చూడండి కదా, ఓపెన్ కానివ్వండి ఇది. సో అక్కడ కనపడిందే అదే ఇక్కడ కనపడుతుంది ఈ విధంగా. సో ఇప్పుడు మనం చేంజ్ చేయాలంటే, చేంజ్ చేయాలంటే మనం మామూలుగా పాస్వర్డ్ ఒక చేంజ్ పాస్వర్డ్ ఒకటే చేంజ్ చేయొచ్చు, లేదా రెండు చేంజ్ చేయొచ్చు, అంటే రెండు చేంజ్ చేయొచ్చు, లేకపోతే పాస్వర్డ్ ఒక్కటే కానీ యూజర్ నేమ్ ఒక్కటే కానీ చేయొచ్చు. ఇది ఎలా చేస్తామంటే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం, తీసుకొని ఇక్కడ దీనికి ఏంటిది టాలీ ప్రైమ్కి దీనికి యూజర్ నేము ఇది అడ్మిన్. ఓకే, తీసుకొని చూడండి ఇక్కడ సెక్యూరిటీకి వెళ్ళాలి, ఇక్కడ చేయొచ్చు, సరేనా? ఒకదానికేమో ఇక్కడ చేద్దాం, ఇంకో దానికి అక్కడ చేద్దాం. సో సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకొని టాలీ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అది ఓపెన్ అవుతుంది. చూడండి దీనికి అడ్మిన్ కదా. ఇప్పుడు మనం దీంట్లో రెండు చేంజ్ చేద్దాం అనుకోండి. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళేసి ఇక్కడ అడ్మిన్ తీసేసి రావు అని పెడుతున్నాను, నా పేరు పెడుతున్నాను, రావు అని పెట్టాను. చూడండి పాస్వర్డ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, పాస్వర్డ్ కూడా మారుస్తాం. పాస్వర్డ్ 1234 కదా, 1122 పెడుతున్నాను. 11 చూడండి 1122 పెట్టాను. సో మళ్ళీ కన్ఫర్మ్ 1122 పెట్టి కింద అది అలర్ట్, అది కింద ఓల్డ్ పాస్వర్డ్ ఏంది 1234. ఇప్పుడు ఏం చేశాను, యూజర్ నేమ్ మార్చాను, పాస్వర్డ్ మార్చాను, రెండు మార్చాను. ఇక్కడ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం ఇక్కడ సెక్యూరిటీలో మనం ఆల్ట్ కేలో సెక్యూరిటీలో చేసేటప్పుడు కింద ఈమెయిల్ ఐడి ఫర్ బ్రౌజర్ యాక్సెస్ ఎప్పుడు తీసుకోవద్దు, దాన్ని ఎప్పుడు నన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లోపల చేస్తే సెక్యూరిటీలో ఇది అడుగుతుంది, దాన్ని తీసుకోవద్దు. అక్కడ పక్కన వస్తుంది, ఆ పక్కన వచ్చిన దాంట్లో ఇక్కడ 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 పక్కన వస్తే దాన్ని నన్ సెలెక్ట్ చేసుకోవాలి, మిగతా ఎంత నో. ఓకే ఓకే యాక్సెప్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఏమైంది మనకి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి టాలీ వాల్ట్ పాస్వర్డ్లో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు మార్చేసినాం. ఇప్పుడు మనం చూసుకుంటే దీనికి వెళ్ళి ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఇప్పుడు మనం యాక్సెస్ చేద్దాం. ఇప్పుడు యాక్సెస్ చేస్తే చూడండి ఏంటి, టాలీ సెక్యూరిటీ కంపెనీ ఇస్తే ఇప్పుడు మనం మార్చాం. ఏం పేరు చేసాం, మార్చి రావు అని పెట్టాం, పాస్వర్డ్ 1122 మార్చాం కదా. సో రెండు మారిపోయింది. ఇట్లా రెండు మార్చుకోవచ్చు. అది ఎక్కడ చేశాను ఇప్పుడు, రెండు మార్చింది నేను ఇక్కడ వెళ్ళి ఇక్కడ చేశాను సెక్యూరిటీలో. ఇదే మనం ఆ మార్చడం అనేది ఆల్ట్ కేలో ఇక్కడ ఉంది కదా, ఆల్టరేషన్ పేజ్ ఉంది, ఈ ఆల్టరేషన్ ఇక్కడ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ కంపెనీకి ఇంకోటి తీసుకుందాం, ఈ కంపెనీ తీసుకొని దీనికి అక్కడ చేంజ్ చేద్దాం. ఆల్టర్ పేజ్కి వెళ్తే ఇక్కడ ఆ కంపెనీ సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ అక్కడ చేసినట్టే ఇక్కడ నుంచి వచ్చి చూడండి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చి ఏడు నుంచి బ్యాక్ వెళ్ళి వెళ్తాం. ఇక్కడ చేసేటప్పుడు యాక్సెస్ ఎస్ అడ్మినిస్ట్రేటర్ చూడండి ఇక్కడ ఉంది, టాలీ ఉంది కదా, టాలీకి అడ్మిన్ అని పెడదాం. అడ్మిన్ పెట్టాం. పాస్వర్డ్ ఏంటిది, కొత్త పాస్వర్డ్ అనమాట. ఏంటి 1234 పెట్టాం ఇంతకుముందు. ఇప్పుడు 123456 పెడదాం. 123456 పెట్టాం. 123456 పెట్టాం. ఓల్డ్ పాస్వర్డ్ ఏంటి, ఇది అలర్ట్, ఇది ఓల్డ్ పాస్వర్డ్ 1234, ఓల్డ్ పాస్వర్డ్ 1234 ఇది తీసుకుంటాం. ఈ విధంగా ఇప్పుడు ఏం చేసాం, అడ్మిన్ యూజర్ నేమ్ మార్చాం, పాస్వర్డ్ మార్చాం. ఇప్పుడు తీసుకొని యాక్సెప్ట్ చేసేస్తే ఇప్పుడు చూడు, ఇప్పుడు దీని కదా, దీన్ని మనం షట్ డౌన్ చేసేసి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. F3లో చూడండి ఎస్వి కదా, ఎస్వి కంపెనీ. దీన్ని తీసుకుంటే ఇక్కడ అడిగింది ఏం చేసాం, టాలీ తీసేసి ఏం పెట్టాం ఇంతకరా, దీనికి ఇక్కడ అడ్మిన్ పెట్టామా. ఇప్పుడు పెట్టింది ఏంటి, అడ్మిన్ తీసేసి టాలీ పెట్టాం. అక్కడ దీనికి వచ్చి రావు పెట్టాం. చూడండి రావు అని పెట్టాం కదా, రావు 11 కాదు 123456 అని పెట్టాం. తప్పది, రావు కాదు, అడ్మిన్ అని పెట్టాం సార్. అడ్మిన్ 123456 అని పెట్టాం. సో క్యాలిక్యులేట్. సో ఇది చూసారా, ఇక్కడ మనం అక్కడ చేసాం ఇదే పని. ఇక్కడ దీన్ని తీసుకుంటే ఇక్కడ కంపెనీలు అడుగుతుంది, ఇక్కడ ఎలా అడుగుతుందో ఇక్కడ అడుగుతుంది కదా. ఇక్కడ మనం బ్యాక్కి వెళ్ళి పేరు మార్చుతాం, అది రెండు కొత్త పాస్వర్డ్లు ఇస్తాం. అప్పుడు పాస్వర్డ్ పాత అడిగితే ఇస్తే
పాస్వర్డ్ అది మారిపోతుంది. సరేనా? ఇప్పుడు మనకి ఇదే కంపెనీలు ఇప్పుడు మనం ఏం చేసాం, మార్చేసేటప్పుడు ఏం చేసాం, రెండు మార్చేసాం, పాస్వర్డ్ మార్చాం, యూజర్ నేమ్ మార్చాం. ఇప్పుడు మనం ఒకే యూజర్ నేమ్ మాత్రం మార్చొచ్చు, పాస్వర్డ్ మాత్రమే కూడా మార్చొచ్చు. ఎలా అంటే ఏదైనా సరే ఇక్కడ మనం అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. ఇక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇది ఉంది ఎస్వి ఎంటర్ప్రైజ్, ఇక్కడికి వెళ్ళి సెక్యూరిటీకి వెళ్దాం. సెక్యూరిటీ ఎంటర్ప్రైజ్కి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎస్వి ఎంటర్ప్రైజ్ ఏమి ఇచ్చినాం మనం, ఎస్వి ఎంటర్ప్రైజ్లో అడ్మిన్ ఇచ్చున్నాం, అడ్మిన్ ఇచ్చున్నాం. ఇక్కడ యూజర్ నేమ్ అలా ఉంచి పాస్వర్డ్ మాత్రం మారద్దాం. ఈ పాస్వర్డ్ కొత్తది చూడండి, 2222 ఇచ్చాం. ఇక్కడ మళ్ళీ 2222 ఇచ్చాం. ఓల్డ్ సారీ 2222 ఇచ్చాం. పాస్వర్డ్ మారలేదా ఇక్కడ, 22 సారీ డబల్ టూ ఇచ్చాం పాస్వర్డ్. కింద కూడా 2222 ఇచ్చాం. ఓల్డ్ పాస్వర్డ్ దీనికి 123456 ఇచ్చినాం కదా, అది తీసుకుంటే ఇక్కడ బ్రౌజర్ యాక్సెస్ నన్ను తీసుకోవాలి. తీసుకొని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఏం చేసాం, ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే మార్చాము. ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే ఏం చేసాం, 2222 ఇచ్చాం. యూజర్ నేమ్ మాత్రం మార్చలేదు. సో అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని తీసుకొని దీన్ని మనం డిలీట్ చేసా, దీన్ని షట్ చేసేస్తాం. ఇప్పుడు తీసుకుంటాం, మళ్ళా తీసుకొని ఎస్వి ఎంటర్ప్రైజెస్ తీసుకున్నాం. ఈ ఎస్వి ఎంటర్ప్రైజ్ తీసుకొని ఇప్పుడు చూడండి ఏం చేసాం, అడ్మిన్ యూజర్ నేమ్ మార్చలా, అడ్మిన్ అలాగే ఉంచి 2222 పాస్వర్డ్ మాత్రం మార్చాం, పాస్వర్డ్ ఇచ్చాం, సరిపోయింది. సో ఇప్పుడు ఏం చేసాం, ఇందాక అడ్మిన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు మార్చాం. ఇప్పుడు యూజర్ నేమ్ మార్చకుండా అడ్మిన్ మాత్రమే మార్చాం, పాస్వర్డ్ మాత్రమే మార్చాం, లోపల చేసాం. బయటనే చేయొచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు వచ్చి దీంట్లో చూడండి, ఇక్కడ రెండోది తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక ఏం చేసాం మనం, ఇక్కడ మనం ఏం చేసాం, అక్కడ పాస్వర్డ్ అడ్మిన్ మార్చకుండా పాస్వర్డ్ మాత్రం మార్చాం. ఇప్పుడు అడ్మిన్ మాత్రం మారుస్తాం, అంటే యూజర్ నేమ్ మారుద్దాం, పాస్వర్డ్ మార్చాం. ఇప్పుడు రావు ఉంది కదా, రావుని అడ్మిన్ చేద్దాం. అడ్మిన్ చేసేసి పాస్వర్డ్ ఏం చేయాలి, ఇప్పుడు పాస్వర్డ్ మార్చడం లే, ఓల్డ్ పాస్వర్డ్ మాత్రమే మనం యూజర్ నేమ్ మాత్రం మార్చాం. సో పాస్వర్డ్ ఏం చేయాలంటే కొత్త పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ మొత్తం అదే ఇవ్వాలి. ఏంది 1234 కదా, 1234 అలాగే 1234 మొత్తం అదే ఇచ్చాలా. ఇచ్చేస్తే ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్డ్ ఇస్ కరెక్ట్. ఓల్డ్ పాస్వర్డ్ 123456 అనుకుంటా, అది ఇది కరెక్ట్. తప్పేనే, సారీ ఇందాక ఓల్డ్ పాస్వర్డ్ ఏంటంటే 1122. సో 1122 ఇచ్చాం, తీసుకునింది, అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాక ఫస్ట్ అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు మార్చాం, తర్వాత యూజర్ నేమ్ మార్చకుండా పాస్వర్డ్ మాత్రం మార్చాం. ఇప్పుడు పాస్వర్డ్ మార్చకుండా యూజర్ నేమ్ మాత్రం మార్చాం. యూజర్ నేమ్ మారిస్తే మాత్రం పాస్వర్డ్ అంటే ఇది ఆల్టరేషన్ కదా, కొత్త పాస్వర్డ్ 2 సార్లు, పాత పాస్వర్డ్ అన్ని ఒకటే పాస్వర్డ్, పాత పాస్వర్డ్నే 3 సార్లు ఇస్తే ఇప్పుడు పాస్వర్డ్ మారదు, అడ్మిన్ యూజర్ నేమ్ మాత్రం మారింది. యాక్సెప్ట్. ఇప్పుడు చూడండి ఏం మార్చాం మనం, ఇప్పుడు దీన్ని తీసి మనం దీన్ని షట్ చేసాం. మళ్ళీ ఓపెన్ చేస్తే చూడండి, ఏది టీవీ టాలీ సెక్యూరిటీ తీసుకుంటే ఏం చేసాం, యూజర్ నేమ్ ఏం మార్చలేదు, అడ్మిన్ సరేనా, తీసుకొని పాస్వర్డ్ మాత్రం మార్చాం. 2222 ఉండింది, ఇప్పుడు ఏం చేసాం, 2222 కాదు 1122 ఉండింది, 2222 చేసాం. 1234 తీసుకుని 1234 చేసాం. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో 1234 యూజర్ పాస్వర్డ్ అట్టే పెట్టుకున్నాం మనకి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు మార్చొచ్చు, పాస్వర్డ్ ఒక్కటే మార్చొచ్చు, యూజర్ నేమ్ ఒక్కటే మార్చొచ్చు. అది కూడా మనం దీంట్లోంచి ఆల్ట్ కేలో సెక్యూరిటీ క్లిక్ చేసి అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేయొచ్చు, ఇది లోపల సెక్యూరిటీ తీసుకొని చేయొచ్చు. లేకపోతే దీన్ని తీసుకొని ఇది ఆల్టరేషన్ పేజ్, అంటే క్రియేషన్ పేజ్ ఇదే కదా, ఆల్టరేషన్ పేజ్ ఇక్కడ మనం చేస్తాం. సో ఇక్కడ మనం ఇక్కడే చేయొచ్చు ఏ పనైనా, అలాగే లేదంటే అక్కడ చేయొచ్చు. కంట్రోల్ యూజర్ యాక్సెస్ మాత్రం దీనికి మాత్రం కొత్తది క్రియేట్ ఒక్కటే ఇక్కడ, మిగతాది మొత్తం ఆల్టరేషన్ డిలీషన్ మొత్తం దీంట్లోనేది టాలీ వాల్ట్ తీసుకొని చెయ్యాలి మనం. సో ఈ విధంగా చేసాం, అయిపోయిందా ఇది. సో సెట్ చేసాం. తర్వాత ఆల్టరేషన్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఒకేసారి మొత్తాన్ని రెండింటిని చేంజ్ చేయొచ్చు. వాటిన్నింటిలో ఏదైనా ఒకటి ఓన్లీ పాస్వర్డ్ ఆర్ ఓన్లీ యూజర్ నేమ్ చేంజ్ చేయొచ్చు, ఎలాగైనా చేంజ్ చేయొచ్చు. ఇది చాలా మంది తెలియదు, ఏంటి యూజర్ నేమ్ ఒకటి లేదా పాస్వర్డ్ ఒకటి రెండు ఇలా మార్చాలి,
ఇది చాలా మందికి తెలియదు. సెట్టింగ్ తెలుసు, డిలీషన్ తెలుసు, సింపుల్ సొల్యూషన్ కూడా. అందుకని ఈ ఆల్టరేషన్లో మాత్రం వాళ్ళు ఒట్టి పాస్వర్డ్ మాత్రం మార్చి చూపిస్తారు. ఆ పాస్వర్డ్ ఒకటి లేదా యూజర్ నేమ్ ఒకటి, ఈ రెండు ఎన్ని కూడా నేర్చుకోవాలి క్లియర్గా. అది అయిపోయింది. ఇప్పుడు మనం చేసాం, సెట్ చేసాం, ఆల్టరేషన్ చేసాం, రెండు చేసాం, రెండిట్లో ఒకటి చేసాం. అది కానీ ఇది కానీ రెండు ఏదేం చేయొచ్చు. యూజర్ నేమ్ ఓన్లీ పాస్వర్డ్, లేదా రెండు మనం ఆల్టర్ చేసామంటే చేంజ్ చేసాము. నెక్స్ట్ మూడవది డిలీట్ అంటే రిమూవ్ చేయాలంటే చాలా సింపుల్. రిమూవ్ చేయాలంటే కూడా చూడండి, ఇక్కడికి పోయి సెక్యూరిటీ ఇది తీసుకొని ఇక్కడ కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ చేయొచ్చు, అక్కడ రిమూవ్ చేయొచ్చు. ఎక్కడ ఎలా రిమూవ్ చేస్తే సింపుల్. రిమూవ్ చేయడం చాలా ఇది ఉన్నా కదా. ఇది పైన ఏముంది, కంట్రోల్ యాక్సెస్ ఎస్ అని ఇచ్చే ముందు ఇక్కడ నుంచి ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి దాన్ని నో అని ఇచ్చేస్తే చాలు. నో అని ఇచ్చేస్తే ఈ లేటెస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ టాలీ సెక్యూరిటీ కంపెనీకి ఏంది 1 2 3 4 కదా, 1 2 3 4. దీనికి మాత్రం యూజర్ యాక్సెస్ బ్రౌజర్ యాక్సెస్ ఎప్పుడైనా నన్ను తీసుకోవాలి. తీసుకుంటే చూడు, ఇప్పుడు దీంట్లో ఇది పాస్వర్డ్ ఏమైంది, ఇప్పుడు మనకి అసలు సెక్యూరిటీ మొత్తం రిమూవ్. నో అని పెట్టామంటే రెండు తీసేస్తాం. చూడండి, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేస్తాం, షట్ చేసేసి ఇప్పుడు వద్దాం. ఇప్పుడు వచ్చి ఆల్ట్ 3 ఇది కదా తీసుకున్నాం. చూడండి, డిలీట్ చేసాం, ఏం అడగట్లేదు కదా. సో ఎక్కడ చేసాం, ఇక్కడికి వచ్చి మనం దీంట్లో చేసాం, సెక్యూరిటీకి వచ్చి ఇక్కడ చేసాం. అదే అక్కడ కూడా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే సెక్యూరిటీ, ఇప్పుడు ఎస్వి తీసుకుందాం. ఎస్వి తీసుకొని ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడ చేసింది ఇందాక ఆల్టర్కి వెళ్తే ఎస్వి ఇక్కడ చేసామా, ఇక్కడ కాదులే, ఇక్కడ చేయలేదు, అక్కడ చేసాం. ఇక్కడ సరే ఏడు నుంచి వచ్చి ఏడుకి వచ్చేస్తాం. నేను ఇక్కడ ఉన్నాం కదా, కాబట్టి ఇక్కడి నుంచి కొట్టుకుంటూ ఎంటర్ చేసుకుంటూ వస్తాం, లేదా డైరెక్ట్గా మన కర్సర్తో ఇక్కడ నొక్కితే ఇక్కడ నో చేసేయచ్చు. ఇక్కడ నో చేస్తే ఏంటి పాస్వర్డ్ మనం పెట్టింది 2222 అనుకుంటా. చూడండి, 2222 యాక్సెప్ట్. సో క్రియేట్ అయిపోయింది ఎస్వి ఎంటర్ప్రైజెస్ పోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఎస్వి ఎంటర్ప్రైజెస్ షట్ చేద్దాం. షట్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాం ఎస్వి ఎంటర్ప్రైజెస్. చూడండి, ఎస్వి ఎంటర్ప్రైజెస్ చూడండి, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఏంటి, డిలీట్ చేసేసాం. సో ఎలా సెట్ చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్. తర్వాత ఆల్టరేషన్ అంటే చేంజ్ వచ్చి రెండు చేంజ్, లేదా ఓన్లీ యూజర్ నేమ్ లేదా ఓన్లీ పాస్వర్డ్ చేంజ్ ఎలా అని నేర్చుకున్నాం. ఇప్పుడు డిలీట్ చేసిన రెండే, ఒకటి డిలీట్ చేయలేం. సెట్ చేసేటప్పుడు రెండు సెట్ చేస్తాం, డిలీట్ చేసేటప్పుడు కూడా రెండు డిలీట్ చేయాలి, ఒకటి డిలీట్ చేయలేం. ఒకటి డిలీట్ చేస్తే రెండోది పని చేయదు. సెట్ డిలీట్ మాత్రం రెండు, ఆల్టర్ మాత్రం అంటే చేంజ్ మాత్రం రెండు చేయొచ్చు. రెండిట్లో ఏ ఒక్కటైనా చేయొచ్చు. ఎయిదర్ యూజర్ నేమ్ ఆర్ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఏదైనా ఒకటి ఆల్టర్ చేయొచ్చు, రెండు ఆల్టర్ చేయొచ్చు. ఇది ఆల్టరేషన్ సంబంధించి, ఇది మన సెక్యూరిటీ కంట్రోల్కి సంబంధించి, అంటే డేటా సెక్యూరిటీ అంటాం దీన్నే, డేటా సెక్యూరిటీ. ఈ డేటా సెక్యూరిటీ లేదా సెక్యూరిటీ కంట్రోల్ అనే దానికి మనం రెండు రకాలు. నేను ముందు వీడియోలో టాలీ వాల్ట్ పాస్వర్డ్ డేటా ఎన్క్రిప్ట్ అవుతుంది, పేరు కనపడదు, మన పీరియడ్ కనిపించదు. రెండవది వచ్చి కంట్రోల్ యూజర్ యాక్సెస్, వేరే వాళ్ళు ఎవరు యూజరు యాక్సెస్ చేయకుండా కంట్రోల్ చేస్తాం. అక్కడ పేరు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, కానీ ఎంటర్ అవ్వాలంటే దాంట్లోకి యాక్సెస్ చేయాలంటే మాత్రం దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేస్తాం. దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే మనకు అవుతుంది. సో దాంట్లో ఓన్లీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ డేటా. దీంట్లో డేటా ఎన్క్రిప్ట్ లేదు, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. కానీ యూజర్ యాక్సెస్ కంట్రోల్కి డేటా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. ఇక్కడ అది ఇస్తేనే మనం యాక్సెస్ అవుతుంది, అది ఇస్తేనే ఎంటర్ అవుతాం కంపెనీలోకి. ఇది దీనికి సంబంధించిన డేటా కంట్రోల్ అది నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో చాలా రోజులు చేశాను, మళ్ళీ చేస్తాను. ఈ 5.1లో నెక్స్ట్ వీడియోలో వచ్చి డేటా బ్యాకప్ రిస్టోర్ అందరూ చెప్తారు, బ్యాకప్ అందరూ చెప్తారు. బ్యాకప్లో రెండు పద్ధతులు ఉన్నాయి, ఒక పద్ధతి చాలా మంది తెలియదు. సో నేను రెండు పద్ధతులు చెప్తాను. ఓకే, సో దీంతో ముగిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.